శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. పవిత్రాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో గత 2 వారాలుగా చెప్పుకున్నటువంటి హంసవతి ముఖ్య శక్తి సమన్విత అన్నటువంటి నామాన్ని ఈ వారం కూడా మనం చెప్పుకుంటున్నాం. మన ఆజ్ఞాచక్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క దివ్యనామం ఆజ్ఞాచక్రం తేజోవంతంగా ఉన్నప్పుడు ఆ 2 కనుబొమ్మల మధ్యలో మనం పెట్టుకునేటువంటి జగన్మాత పాదార విందాలను పూజించిన కుంకుమ తిలకం సూర్యబింబం వలె భాసిస్తూ ఆత్మజ్ఞాన తేజస్సును ప్రసాదిస్తుందట. ఆజ్ఞాచక్రం ఎవరి జీవితంలో ప్రకాశవంతంగా ఉంటుందో వాళ్లకు ఏకాగ్రత, సునిశితమైనటువంటి బుద్ధి, ధారణ, ప్రజ్ఞ ఇలాంటి అద్భుత లక్షణాలు పెరట్లో వికసించినటువంటి నందివర్ధనం పెద్ద చెట్టు నిండా ఎలాగ పువ్వులు పూసుంటాయో వాళ్ళ హృదయాల్లో అలాగా దివ్య లక్షణాలన్నీ కూడా నిండుగా విరిసి ఉంటాయి. ఇందుకు ఏం చేయాలి? మనం అమ్మవారిని శరణు పొందాలి. అమ్మా శరణు శరణు అంటూ సర్వమంగళ స్వరూపిణి అయినటువంటి తల్లిని శరణు పొందాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. ఏ అర్థం సాధించాలి అన్నా అమ్మ దయ కావాలి. శంకరాచార్యులు చెప్తారు, శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం. చేతనాశక్తి లేకుండా జడస్వరూపమైనటువంటిది ఏది సృష్టిలో కదలదు. శివుడు కూడా కదలలేడు, బ్రహ్మ సృష్టిని చెయ్యలేరు, స్థితి కలగదు, ఏది జరగదు అంటున్నారు. అందువలన చేతనాశక్తి స్వరూపిణి అయినటువంటి తల్లి విద్యాలక్ష్మిగా, మహాలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, ధనలక్ష్మిగా, అష్టలక్ష్మి స్వరూపంగా, భూతకారుణ్యలక్ష్మిగా హృదయంలో విరాజిల్లుతూ ఉంటుంది. బుద్ధిశక్తిని కారుణ్యమయం చేసేటువంటి భూత కారుణ్య మహాలక్ష్మి జగజ్జనని. ఆ కరుణే హృదయంలో లేకపోతే ఎలా అయిపోతాం? పాషాణాల్లాగా అయిపోతాం. ఎన్నో తెలివితేటలు దైవం నుంచి వరంగా పొంది కూడా ఆ తెలివితేటలను సద్వినియోగం చేసుకోలేకుండా జీవితంలో క్రిందకు దిగజారిపోవడం సంభవిస్తుంది. దీనికి దృష్టాంతంగా ఒకటి దుర్యోధనుడు, రెండో వాడు రావణాసురుడు మనకు కనిపిస్తారు. వీరిద్దరు చాలా తెలివి కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. రావణాసురుడు చాలా తెలివిగా ఉంటాడు. పూజలు, వేదాలు, మంత్రాలు అన్నీ తెలిసినప్పటికీ అనేక రకాలైనటువంటి దుర్గుణాల మనస్సు వలన, ఈ మనసు చేసే వికృతమైన ఆలోచనల వలన దొంగతనాలకి, స్త్రీల దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు. మీరు శ్రీలంకకి వెళితే అక్కడ ఉండే మనుషులతో మాట్లాడితే ఎవ్వరికీ రామాయణం తెలియదండి. ఒక్కరు కూడా రామాయణం అంటే ఏంటి అని అడుగుతారు. రావణాసురుడు అంటే ఆయన ఎవరో మాకు తెలియదంటారు. అసలు తెలిసి కూడా కావాలని అలాగ చెప్తున్నారని నాకు అనిపించింది. ఎందుకంటే ఆదర్శంగా తీసుకునేందుకు ఆయన దగ్గర ఏమున్నది? ఏం లేదు. మా ఊర్లో ఉన్నటువంటి ఈ రాజు ఎక్కడెక్కడికో వెళ్ళి ఒక విమానంలో అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరినీ తీసుకొని వచ్చి ఈ సముద్రాలకి యువతల బంధించాడు. అందువల్ల వాళ్ళందరూ చాలా దుఃఖించారు. దాని గురించి ఆదర్శంగా ఏం తీసుకోవాలి అంటూ లంకలో రావణునికి ఒక్క దేవాలయం కూడా మనకు కనపడదు. విభీషణుడికి పెద్ద దేవాలయం ఉన్నది. విభీషణుని యొక్క ఆత్మ అక్కడే ఉన్నది అంటూ ప్రజలు విశ్వసిస్తారు. ఆయనకు వెళ్ళి పూజలు చేస్తారు. రావణాసురుడు ఎవరో తెలియదు అంటారు. చాలా విచిత్రంగా ఉంటుంది. సీతమ్మకు ఆలయం ఉన్నది. చాలా పెద్ద ఆలయం కట్టున్నారు. చాలా అద్భుతమైనటువంటిది. మానవ జాతి మనస్సు ఏం కోరుకుంటుందంటే ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి కావాలని కోరుకుంటుంది. ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా వారు బుద్ధుని స్వీకరించి కొన్ని శతాబ్దాలుగా బుద్ధ భగవానుని వీధి వీధికి ఎన్ని దేవాలయాలు ఉన్నాయంటే శ్రీలంకలో
వేలాది దేవాలయాలు ఉన్నాయి బుద్ధునికి. ప్రతి అడుగడుగున బుద్ధ ఆలయాలు కనపడతాయి. ఎంతో అద్భుతంగా బుద్ధ భగవానుడు భారతదేశం నుంచే వాళ్ళ దేశానికి ఆ బుద్ధ భగవానుని యొక్క కారుణ్యాన్ని తీసుకొని, దాన్ని ఆదర్శంగా తీసుకొని, రావణుడు అంటూ ఎవరో మాకు తెలియదు అని చెప్పేస్తుంటారు. అంతే, ఆయన ఎవరో మాకు తెలియదు, అసలుకి ఎప్పుడు మేము రామాయణం మాకు తెలియదే అని చెప్తూ ఉంటారు. కొంతమంది భారతీయులకు రామాయణం తెలుసు. అక్కడ అమృతాత్మ స్వరూపులారా, ఇది ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే, మన జీవితంలో మనం ముందుకు సాగాలంటే మనకు ఒక ఆదర్శవంతుడైనటువంటి వ్యక్తి మన ముందు కావాలి. ఒక ఆదర్శవంతమైనటువంటి మహిళ మనకు కావాలి. ఆదర్శవంతమైనటువంటి మహిళలకు, స్త్రీలకు, పురుషులకు భారతదేశంలో కొదవలేదు. యుగ యుగాలుగా భారతమాత ఒడిలో అలాంటి పుణ్యమూర్తులు ఎంతమంది ఉద్భవిస్తున్నారంటే, చెప్పతరం కానటువంటి పుణ్యపురుషులకు నిలయమైనటువంటిది ఈ పవిత్రమైన నేల. అలాంటి మర్యాద పురుషోత్తములైనటువంటి ఆ దివ్యమూర్తులను, ఆదర్శవంతమైనటువంటి త్యాగమూర్తులను మన మదిలో ఉంచుకొని, మన జీవితంలో ఇప్పుడు వరకు 40 ఏళ్ళు 50 ఏళ్ళు గడిచిపోయాయి. ఏం చేశాను నేను ఇప్పటి వరకు? ప్రాతకాలంలో నిద్రలేచాను, ఏదో తిన్నాను, వ్యావహారిక జగత్తులో ఆ పనులు ఈ పనులు చేశాను. ఎప్పుడైనా ప్రశాంతమైన మనసుతో కూర్చొని భగవత్స్మరణం చేశానా? నా మనసులో ఇంత అల్లకల్లోలాలకి ఎందుకు కారణం? దైవ పూజ చేస్తూ ఎందుకు ఇంత అల్లకల్లోలాలతో ఉన్నాను అని ఒక్కసారి ఆలోచించుకోవాలి. గురువులకు గురువు, ఆది గురువు అయినటువంటి శ్రీ దక్షిణామూర్తిని అల్లకల్లోలాలు అణిచివేసే స్వామి అని స్వామివారిని కీర్తిస్తాయి వేదాలు. భక్తితో మనసారా త్రికరణ శుద్ధిగా ఆ శివశక్తులను ఎవరైతే పూజిస్తారో వారి అంతరంగాలు పవిత్రమైనటువంటి మహాకైలాసం అవుతుంది. అది మహామణిద్వీపం అవుతుంది, శాంతికి మందిరం అవుతుంది. పూర్వజన్మ సంస్కారాలు సరిగ్గా లేనప్పుడు ఎలా ఉంటాం? ఆక్రోశంతో ఉంటాం, దుర్బుద్ధులతో ఉంటాం, అహంకారంతో ఉంటాం. దాన్ని గురించి ఇంకా మన అహంకారాన్ని రెచ్చగొట్టేటువంటి మనుషులు మన చుట్టుప్రక్కల ఉంటారు. మనం కోపంగా ఉన్నప్పుడు ఇంకా కొంత కోపంగా ఉండే విషయాలు చెప్తూ ఉంటారు. ఇలాగా ఉన్నప్పుడు మనం పతనం అయిపోతాం. అలాగా కాకుండా మనకు హితవు చెప్పేవాళ్ళు ఉండాలి. ఒకవేళ మన ఇంట్లో అలాగా ఎవరు హితవు చెప్పేవాళ్ళు లేనప్పుడు, మహాత్ములు ఇప్పుడు మీకు టీవీలు నిండా చెప్తున్నారు, వాళ్ళ మాటలు వినండి. వాళ్ళ మాటలన్నీ మీరు వినండి. అవన్నీ హితవులను తీసుకోండి. జీవితంలో మీరు ముందుకు మంచిగా ప్రయాణం సాగించాలి. మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాలతో ఉండాలి. మానవ సమాజం శాంతియుత సమాజం కావాలని మనందరం తపస్సు చేద్దాం. దానికోసం తపస్సు చేద్దాం. నాకు మోక్షం కావాలని తపస్సు కాకుండా, పరమేశ్వర మానవ సమాజానికి శాంతిని ప్రసాదించు, ఐక్యమత్యాన్ని ప్రసాదించు, మానవ హృదయాల్ని పవిత్రీకరించంటూ ఆ ఈశ్వర పాదపద్మాలను గురించి తపస్సు చేద్దాం. ఎందుకంటే ఎవరికైతే త్యాగమై హృదయం ఉంటుందో వారే మన హృదయంలో త్యాగాన్ని ప్రాదుర్భవింపచేయగలరు. త్యాగమై హృదయం లేనటువంటి వారు త్యాగాన్ని మనకు ప్రసాదించలేరు. పవిత్రాత్మ స్వరూపులారా, అలాంటి త్యాగమయ జీవితం కావాలి అంటే ఏకాగ్రత కావాలి. ఏకాగ్రత వలన మనిషికి ఫోకసింగ్ వస్తుంది. ఇప్పుడు కొన్నిసార్లు కొంతమంది చూడండి, ఒక పని చేస్తుంటారు, ఈ పని విడిచిపెట్టి మళ్ళీ ఇంకొక పనికి వెళ్తుంటారు, ఆ పని చేస్తుంటారు, మళ్ళీ ఇంకొక పనికి వెళ్తుంటారు. ఒక్కసారి 5 పనులు చేయాలని చూస్తుంటారు. అప్పుడు ఏ పనికి న్యాయం చేయలేకపోతాం, ఏ పని మనం చేయలేకపోతాం. 5 పనులు చేయాలనేటువంటి మన ఆశ మంచిదే, కానీ సమర్థత కావాలి కదా. అందుచేత ఈ ఏకాగ్రత, ఈ యొక్క ధారణ, ఈ ఫోకసింగ్ అనేటువంటిది రావాలి అంటే ప్రతినిత్యం భగవద్ధ్యానం ఆ సుప్రభాత సమయంలో, వేకుజామున సమయంలో చేయడం చేత చాలా అద్భుతమైనటువంటి ఏకాగ్రత, చాలా సునిశ్చితమైనటువంటి బుద్ధి, సూక్ష్మత, సూక్ష్మ జ్ఞానం, విచక్షణ కావాలి మనిషికి. కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా పని చేసేటప్పుడు అసలు కామన్ సెన్సే ఉండదు దాంట్లో. అసలు ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు, అలాగా చేస్తూ ఉంటాం. అలాగా కాకుండా విచక్షణ కావాలి. ఇవన్నీ ప్రసాదించాలంటే ఆజ్ఞాచక్రం బాగా ఉండాలి. ఆజ్ఞాచక్రంలో జగజ్జనని శివశక్తి రూపిణిగా ఉన్నది. అక్కడ హంసవతిగా,
అక్కడ క్షమావతిగా జగన్మాత 2 దళాలలో విరాజిల్లుతున్నది. ఆ మధ్యలో ఉన్నటువంటి కర్ణికారావంలో సిద్ధమాత స్వరూపంగా విరాజిల్లుతున్న తల్లి ఓంకారిణి అయినటువంటి జగజ్జనని. ఆ శివశక్తి స్వరూపిణి అయినటువంటి అంబ దయ ఉంటే అజ్ఞానాలు, అహంకారాలు, అణచరానటువంటి అల్లకల్లోలాలు, అర్థం లేనటువంటి ఆరాటాలు, ప్రాపంచికమైనటువంటి విషయాసక్తులు, హీనమైనటువంటి భావాలు, అర్ధరహితమైనటువంటి అనేక రకాలైనటువంటి ఆలోచనలు అన్నీ అణిగిపోతాయి. వర్షం వచ్చినప్పుడు ధూళి భూమి మీద ఎలాగ అణిగిపోతుంది, చాలా అణిగిపోయి భూమి అంతా కూడా చల్లబడుతుంది. అదేవిధంగా మన హృదయంలో ఎన్నో ఆరాటాలు, ఎన్నో పిచ్చి పిచ్చి ఆలోచనలు అగ్నిగుండంలో నుంచి బయటకు వచ్చినటువంటి అగ్ని కణాల్లాగా అందరినీ కష్టపెడుతూ ఉంటాం, మాటలతో బాధ పెడుతూ ఉంటాం. ఇదంతా మనకు అవసరమా? 50 సంవత్సరాలు దాటినటువంటి వయసు వచ్చినటువంటి వాళ్ళు ఇంకా ఇలాంటి ఆరాటాలతో ఉంటే ఇక ఎప్పుడు ఏ జన్మలో అమ్మని తెలుసుకోగలం? ఇది మనం ఆలోచించాలి. ఇలాంటి విచక్షణ మనకు కావాలి. ఆజ్ఞాచక్ర స్థానంలో ఇక్కడ ఉన్న వాయువు ప్రాణవాయువు. అన్ని మానసిక శక్తులకు ఇది కేంద్రం. ఇక్కడ ఎక్కువగా శక్తి విడుదలవుతూ ఉంటుంది. ఈ ప్రదేశం నుంచి శక్తి బయటకు వెళుతూ ఉంటుంది. ఇక్కడ తిలకధారణ వలన ఆ శక్తి శరీరంలోనే ఉండిపోతుంది. ఈ చక్రం ప్రకాశంగా ఉంటే శరీరంలో ప్రాణశక్తి చాలా అద్భుతమైనటువంటి ఏకాగ్రతతో, విజ్ఞానంతో 2 కనుబొమ్మల మధ్య ప్రదేశంలో ఈ ప్రాణశక్తి దేదీప్యమానంగా విరాజిల్లుతూ ఉంటుంది. వారు అద్భుతాద్భుతమైనటువంటి కార్యాలు ఈ లోకంలో సాధించగలుగుతూ ఉంటారు. అందుకని దేవి పూజను నవరాత్రులలో ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా చేయాలి. వ్యాపార వ్యవహారాలన్నీ కూడా ఆపి ఆ సందర్భంలో పూజ చేయాలంటూ నిర్దేశించబడింది. హంసవతి ముఖ్య శక్తి సమన్విత అమృతాత్మ స్వరూపులారా, అద్భుతమైనటువంటిది ఈ నామం. ఈ నామాన్ని గురించి ఇలాగ మనం చెప్పుకుంటూ వెళితే కొన్ని సంవత్సరాలు చెప్పుకోవచ్చు. సాధనను గురించే మాట్లాడేదే లలితా సహస్రనామం. 1000 మాటలు ఎందుకు? సాధన చేద్దాం. ప్రశాంతమైన మనసుతో భగవత్పాదార విందాల దగ్గర కూర్చొని సుప్రభాత వేళ నీ పద సన్నిధి తలనిడి శరణంటి సుజనమందార. ఓ భగవాన్, నీ పవిత్ర పాదాల దగ్గర సుప్రభాత వేళలో నిన్ను శరణు అన్నాను. ఒక్కసారి నన్ను కరుణించి నా హృదయానంతా శాంతిపూర్ణం చేయమంటూ దైవాన్ని భక్తితో ప్రార్థించండి. ఏ దేవి చేతనా స్వరూపంతో వృక్షాలలో ఉన్నదో, ఏ దేవి చేతనా స్వరూపంతో గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర అన్ని నదీనదాల రూపంగా ప్రకాశిస్తున్నదో, ఏ దేవి అనేక అరణ్యాలు, కదంబారణ్యాలు, నైమిసారణ్యాలు, బెల్వారణ్యాలు, ఖండ్వారణ్యాలు, వింధ్యారణ్యాలు ఈ అరణ్యాల రూపంతో, వృక్షాల రూపంతో విరాజిల్లుతూ ఉన్నదో, ఏ దేవి పర్వతాల రూపంతో విరాజిల్లుతున్నదో, హిమవత్ పర్వతాలు, వెంకటాచల పర్వతాలు, నీలాచల పర్వతాలు, గరుడాచల పర్వతాలు, అరుణాచల పర్వతాలు, ఇన్ని రకాల పర్వతాల రూపంతో ఏ పర్వతవర్ధిని విరాజిల్లుతూ ఉన్నదో ఆ దేవికి నమస్కారం అంటూ వేదాల్లో ఏ సమస్త బ్రహ్మాండములన్నీ కూడా శక్తి స్వరూపంగా వేదం వర్ణించింది. ఆ వేదమాత అయినటువంటి గాయత్రికి నమస్కారం, మహాలక్ష్మికి నమస్కారం, మహాశక్తికి నమస్కారం, విద్యాలక్ష్మికి నమస్కారం, మహాసరస్వతికి నమస్కారం, సంధ్యాదేవికి, శ్రీయాదేవికి, సావిత్రీదేవికి, గాయత్రీదేవికి, మహాశక్తి స్వరూపిణైనటువంటి జగదంబకు, మూకాంబిక, భ్రమరాంబిక, జ్ఞానప్రసూనాంబిక, జ్ఞానం అనేటువంటి 1000 రేకులను వికసింపజేసేటువంటి ఆ జగన్మాతకు, లలితాంబికా దేవికి హృదయపూర్వకంగా భక్తితో కోటి 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 ఆత్మాంజలులను సమర్పిద్దాం. ఆ దేవి యొక్క దయ పూర్ణంగా మీ ఇంటిలో అమృతంలాగా వర్షించాలి. మీ బిడ్డలందరూ చల్లగా ఉండాలి. వారందరూ విద్యావంతులు కావాలి, కీర్తివంతులు కావాలి, యశోవంతులు కావాలి, న్యాయ మార్గంలో వాళ్ళు జీవించాలి. ఈ దేశానికి, ప్రపంచానికి ఆదర్శవంతమైన బిడ్డలుగా ఉండాలి. మన బిడ్డ కుక్కమూతి పిందిలాగా ఉండకూడదు. ఎదుటి వాళ్ళకి అపకారం చేసే కొడుకు ఉండకూడదు. అలాంటి వాడిని చూస్తే ఈ భూమాత గడగడ వణికిపోతుందట. ఇలాంటి స్వార్థపరుడు, ఇంత హీనమైనటువంటి వాడు వస్తున్నాడా,
నేను వీడిని భరించలేను అంటూ ఆ భూదేవి గడగడ వణిగిపోతుందట. ఏ మానవుడు ఎంత బీదవాడైనా ధర్మమూర్తి అయినప్పుడు, మంచి గుణాలు కలిగినప్పుడు, సత్యసంధుడైనప్పుడు, నీతి కలిగినటువంటి వాడైనప్పుడు, దయార్ద్ర హృదయుడైనప్పుడు అటువంటి బిడ్డను చూసి ఈ భూమాత పులకరించి ఇలాంటి బిడ్డను కన్నానని సంతోషపడుతుందట. అలాంటి బిడ్డలతో మనందరి గృహాలు నిండిపోవాలి. ఆ బిడ్డలు ప్రపంచానికి ఆదర్శవంతమైన బిడ్డలు కావాలి. వాళ్ళే మనకు నిజమైన సంపద. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.